Show Christ through lives. Let's show Christ through our own lives. ఈ 3వ యోహాను పత్రికలో ఉండినటువంటి వచనాలు ఎన్ని వచనాలు కనిపిస్తా ఉన్నాయి మీకు? 14 వచనాలు తెలుగు బైబిల్‌లోను, ఇంగ్లీష్‌లోనేమో 15 వచనాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ 15 వచనాల్లో ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. చాలా షార్ట్ అండ్ స్వీట్ లెటర్. ఈ లెటర్‌లో నుంచి నేను 2 క్యారెక్టర్స్‌ని నేను ఈరోజు స్టడీ చేయాలని ఆశపడతా ఉన్నాను. 2 క్యారెక్టర్స్. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు చెప్పి శుభమని చెప్పి వ్రాయునది అని గ్రీటింగ్స్ని ఆయన ప్రారంభిస్తూ ఈ యొక్క గ్రంథకర్త ట్రెడిషనల్గా మనం అంతా నమ్ముతున్నటువంటిది ఏమిటి అంటే యోహాను గారు అంటే యేసుక్రీస్తు ప్రభువుకు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు దీన్ని వ్రాశారు అని ట్రెడిషనల్గా మనం నమ్ముతున్నటువంటి విషయాన్నే మనము ఇక్కడ నమ్ముతూ ముందుకు వెళ్తున్నాం. ఓకే, హూ ఈజ్ దిస్ రైటర్? గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ అని మనం ఏదైతే సువార్తను మాట్లాడుకుంటామో ఆ సువార్త కాకుండా మరి ఇన్ని ఒక 3 పత్రికలను, తర్వాత భవిష్యత్ గూర్చినటువంటి విషయాలు, అనేక విషయాలు మనకు చర్చించినటువంటి రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథాన్ని రచించినటువంటి లేదంటే రాసినటువంటి యోహాను గారే దీన్ని రాశారు అని చెప్పడానికి అనేకమైనటువంటి ఆధారాలతో ట్రెడిషనల్గా మనం దీన్ని ఇప్పటి వరకు నమ్ముకుంటూ వస్తున్నాం. అయినప్పటికీ నేనే రాశాను ఆయన అని చెప్పినట్లుగా మనకు కనిపించదు, కానీ రచన శైలిని బట్టి కానీ లేకపోతే అక్కడ ఉండినటువంటి విషయాలను బట్టి కానీ లేదంటే ఇనీషియల్గా వాట్ వాజ్ ఇట్ బిలీవ్డ్ అంటే ఇనీషియల్గా ప్రారంభ క్రైస్తవ సంఘం దేనిని నమ్ముతూ వచ్చింది అనేటువంటి విషయాలను వీటన్నింటినీ కనుక మనం ఆధారంగా చేసుకుంటే మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారే దీన్ని వ్రాసి ఉంటారు అని చెప్పడానికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని ఇంకా దాని మీద డిబేటబుల్ థింగ్స్ ఉండినప్పటికీ కూడా సో మనం ట్రెడిషనల్ వ్యూని నమ్ముకుంటూ దాని వైపుగా మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రైట్. సో ఇది ఈ రాసినటువంటి వారి గురించి మనం తెలుసుకున్న తర్వాత ఎవరికి రాశారు అంటే ఆయన గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇమ్మీడియట్గా కనిపిస్తుంది. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియ శిష్యుడైన గాయునకు, ఇంగ్లీష్లో టు మై డియర్ ఫ్రెండ్ గాయస్ అని రాశారు. అంటే నేను వెరీ సింప్లిఫైడ్ వెర్షన్ నేను ఇంగ్లీష్ బైబిల్ని వాడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్ గాయస్ హూజ్ ఐ లవ్ ఇన్ ద ట్రూత్. సత్యమును బట్టి ప్రేమించేటువంటి శిష్యుడు అంటే ఈ గాయకి ఉండినటువంటి లక్షణం గురించి మొట్టమొదటిసారి మనకు అర్థమవుతుంది ఏమిటంటే హూమ్ ఐ లవ్ ఇన్ ద ట్రూత్. సత్యానికి గాయకి ఏదో సంబంధం ఉంది. అది రాబోయేటువంటి వచనాలలో చూస్తే అది ఇంకా మరి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు సత్యమును అనుసరించి, మరలా 3వ వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అనేటువంటి ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ యోహాను గారు ఒక సాధారణమైనటువంటి గాయు అనేటువంటి వ్యక్తి గురించి ఒక ఉత్తరమే రాశాడు ఆయన. అయితే కొంచెం హిస్టారికల్ కాంటెక్స్ట్లో గనక మనం వెళ్ళి చూస్తే మొదటి 3 శతాబ్దాల వరకు కూడా ఈ హోమ్ చర్చెస్ అనేటువంటివే ప్రాబల్యంగా ఉన్నాయి. ఇప్పుడంటే మనకు చర్చెస్ వీధికి ఒకటి చర్చ్ అనగానే మన మైండ్స్లో ఏమైపోయింది అంటే ఒక బిల్డింగ్ అనేటువంటి ఆలోచన సాధారణంగా వచ్చేసింది. అంటే ఆ విధంగా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. వాస్తవానికి ఆ రోజున చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్. ఆ రోజున చర్చ్ ఇన్ ఏ హౌస్. అందుకనే హౌస్ చర్చెస్, ఇళ్లల్లోనే చర్చిని నడిపించుకునేటువంటి వాళ్ళు. నడిపించుకోవటం అని అన్నప్పుడు దే గ్యాదర్డ్ ఇన్ ఏ హౌస్.
అందుకనే ప్రారంభ క్రైస్తవ సంఘంలో కూడా ఇది ఇంటింటా వారు రొట్టె విరుచుచు ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్పినటువంటి విషయాన్ని, ఆయన మరణము, ఆయన త్యాగము, ఆయన పునరుద్ధానము, వీటిని జ్ఞాపకం చేసుకోవటం అనేటువంటిది, ఏదైతే ప్రభువు నేను తిరిగి వచ్చేంత వరకు మీరు ఇది చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారో, దాన్ని క్రీస్తు ప్రభు వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారు కూడినటువంటి ప్రతిసారి, కూడిన ప్రతి చోటు కూడా వారు రొట్టె విరుచుచు ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. దానికి అనుగుణ్యంగానే మనము ఈ రోజుల్లో చర్చెస్లో మనము ప్రభు బల్ల అని అంటాము, మనము ప్రభు బల్లో పార్టిసిపేట్ చేస్తాం. రైట్, వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్. హవెవర్, ఆ రోజుల్లో ప్రారంభ క్రైస్తవ సంఘంలో మొదటి 3 శతాబ్దాల వరకు కూడా ఈ హోమ్ చర్చెస్ అనేటువంటివే ప్రాబల్యంగా ఉన్నాయి. అప్పటి వరకు చర్చ్ అనేటువంటి దాన్ని నిర్మించినటువంటి పరిస్థితులు మనకు అంతగా కనిపించవు. కానీ హోమ్స్లోనే వీరు కూడుకున్నారు. అలాంటి ఒక హోమ్ చర్చ్ని ఉద్దేశిస్తూ ఈ ఉత్తరాన్ని రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఆ హోమ్ చర్చ్లో ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తులు అంటే, ప్రియుడు అని పిలువబడినటువంటి గాయ్, మై ఫ్రెండ్ అని పిలువబడినటువంటి గాయ్స్, ఆయన ఒకరు కనిపిస్తూ ఉన్నారు. ఆయన గురించి కొంచెం మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. దట్ ఈస్ హిస్ డిజైర్, దట్ ఈస్ హిస్ ప్రేయర్. వీఆర్ గోయింగ్ టు కమ్ లేటర్. ఆ విషయం గురించి మనం కొద్ది సమయం తర్వాత మనం చర్చిద్దాం. ఏమిటి ఆయన యొక్క ఉద్దేశం, ఏమిటి ఆయన యొక్క ప్రార్థన అనేటువంటి విషయాన్ని. అయితే దాని తర్వాత చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నీవు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక, కాబట్టి సహోదరులు వచ్చి నీ సత్యమును గురించి సాక్ష్యము చెప్పగా విని బహు సంతోషించితిని అని అంటున్నాడు. ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తే, ఎవరో సహోదరులు వచ్చారట, వారు తిరిగి వెళ్ళారట. వెళ్ళి ఈయన గురించినటువంటి కొన్ని మంచి విషయాలు చెప్పారట. ఆ మంచి విషయాలు విన్న తర్వాత ఈయన సంతోషం పొంగి పొరలింది, ఉప్పొంగిపోయాడు. ఉప్పొంగిపోయి ఈ ఉత్తరం రాశాడు. నేను ఎందుకు రాస్తున్నానంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యమును గూర్చిన సాక్ష్యము చెప్పగా విని నేను చాలా సంతోషించేశాను. నిన్ను ప్రభులోనికి నడిపించినటువంటి దైవజనులు, లేదంటే నీ ఆలనా పాలన చూస్తున్నటువంటి నీ సేవకులు, లేదంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు మరింత ఎత్తుకు ఎదగాలని ఆశపడి నీ కోసం ప్రార్థన చేసి నీకు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సంతోషించేటువంటి సమయం ఏమిటి అంటే, వారు ఆనందించేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, నీ గురించినటువంటి మంచి సాక్ష్యాన్ని వారు విన్నప్పుడు. మరి ఈ లోకంలో దేవుని గూర్చినటువంటి సత్యాన్ని ప్రకటించేటువంటి సేవకులు ఆ మాటలు విండినటువంటి తమ పిల్లలు లేదంటే సంఘస్థులు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు అనేటువంటి సాక్ష్యం వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎంత ఉప్పొంగితే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీవు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావు అని నీ గురించి అనేక మంది ఇన్స్పైర్ అయ్యి మాట్లాడుతూ ఉండినప్పుడు ఆయన వింటే ఆయన ఎంత సంతోషిస్తారు. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ లోకంలో వాక్యాన్ని బోధించినటువంటి బోధకులు లేదా పెద్దలు లేదా నీ శ్రేయోభిలాషులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీకంటే
నీ యొక్క మంచిని కోరుకునేటువంటి వాళ్ళు, నీ అభివృద్ధిలోకి రావాలని కోరుకునేటువంటి వాళ్ళకే ఇంత ఆనందం కలిగితే, నీ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు, నీవు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించినప్పుడు, లేదా గమనించినప్పుడు, లేదా అనేక మంది నీ జీవితం ద్వారా ఇన్స్పైర్ అవుతా ఉంటే ఆయన ఎంత సంతోషిస్తారు. ఈ విషయాన్ని మనము ఈరోజు ఒక అప్లికేషన్ పాయింట్గా మన జీవితం గురించి మనం ఆలోచించాలి. యామై నా జీవితం కనీసం ఇంకొక నలుగురికి ఆదర్శప్రాయంగా, కనీసం ఇంకొక నలుగురికి ప్రోత్సాహకరంగా ఉందా? నీ గురించి ఎవరైనా బ్రదర్, సిస్టర్, మీరు సత్యాన్ని అనుసరించి నడవటం నన్ను చాలా ప్రోత్సాహపరుస్తుంది అని ఎవరైనా చెప్పారా? సత్యాన్ని అనుసరించి నడవటం అనేటువంటి మాట గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు భక్తులు చేశారు. ఏమిటి ఈ సత్యాన్ని అనుసరించి నడవటం అని అన్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే, ఈ సత్యాన్ని అనుసరించి నడవటం ఈజ్ నథింగ్ బట్ నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించటం అని కొంతమంది వివరిస్తే, మరి కొంతమంది ఏమన్నారంటే, నో నో నో, యోహాను గారు ఇక్కడ ద సౌండ్ డాక్ట్రిన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సత్యము అంటే సత్యమైనటువంటి వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం గురించినటువంటి సరైన అవగాహన కలిగినటువంటి వారు వీళ్ళు అనేటువంటి విషయం సహోదరుల ద్వారా విన్నటువంటి యోహాను గారు ఆ పిల్లలు రైట్ డాక్ట్రిన్ మీద వారి యొక్క విశ్వాసాన్ని కట్టుకున్నటువంటి విషయాన్ని చూసి మరింత ఆనందపడ్డారు అని కొంతమంది అన్నారు. ఈ రెండింటిని మనం త్రోసివేయట్లా. ఈ రెండు వాస్తవాలే. అయితే అంతవరకు మాత్రమే మనం ఆగిపోవట్లా. ఈ సత్యాన్ని అనుసరించి నడవటం అనేటువంటిది నాట్ ఓన్లీ లిమిటెడ్ టు యూ దట్ యు నో ద రైట్ డాక్ట్రిన్, అండ్ వీఆర్ నాట్ లిమిటింగ్ దట్ యు ఆర్ లివింగ్ రైచియస్ లైఫ్. ఇట్ ఈస్ మోర్ దాన్ దాట్. ఏమిటి ఆ మోర్ దాన్ దట్ అన్నప్పుడు అంటే, వాట్ ఎవర్ దట్ యు ఆర్ బిలీవింగ్, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో నీవు నమ్మినటువంటి దానికి తగ్గట్టుగా నీవు బ్రతకటం. ఏమిటా నమ్ముతాం? ఏమిటా నమ్మిన దానికి తగ్గట్టుగా నేను బ్రతకటం? రైట్ డాక్ట్రిన్, అబ్సల్యూట్లీ ఫైన్, వండర్ఫుల్, గ్రేట్. టుడే ఈ రోజున రైట్ డాక్ట్రిన్ మీద విశ్వాసాన్ని కట్టుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి రైట్ డాక్ట్రిన్ యొక్క అవసరత 100% ఉంది. అయితే నాకు రైట్ డాక్ట్రిన్ తెలుసు కాబట్టి నేను సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను అని సరిపెట్టుకుందామా? నాట్ ఎట్ ఆల్. లేదు, నేనే అబద్ధం ఆడట్లేదండి, నేను మరొకటి ఏం చేయట్లేదండి, నా దారి నేను ఏదో బ్రతుకుతాను, నీతిగానే బ్రతుకుతున్నానండి, ఇదేనా సత్యాన్ని అనుసరించి నడిచేటువంటిది? అంతవరకే సరిపెట్టుకుందామా? నో. సత్యాన్ని అనుసరించి నడవటం అంటే ఎస్, ఇట్ రిక్వైర్స్ ద రైట్ డాక్ట్రిన్. బికాస్ వై ద రైట్ డాక్ట్రిన్ ఈజ్ రిక్వైర్డ్? ఎప్పుడైతే నీకు రైట్ డాక్ట్రిన్, సౌండ్ డాక్ట్రిన్ నీకు తెలిసిందో, యువర్ బిలీఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డాక్ట్రిన్ దట్ యు ఆర్ బిలీవింగ్ ఇన్. ఏదైతే డాక్ట్రిన్ నీవు నమ్ముతున్నావో, నీవు అనుసరిస్తున్నావో, ఆ డాక్ట్రిన్ మీద నీ యొక్క బిలీఫ్ ఆధారపడి ఉంటుంది. నీకు రైట్ డాక్ట్రిన్ ఇది కాకపోతే నీవు రాంగ్ డాక్ట్రిన్లో ఉన్నావు అని అర్థం. రాంగ్ డాక్ట్రిన్లో ఉన్నావు అంటే డాక్ట్రిన్ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ గాడ్. అంటే దేవుణ్ణి నీకు అర్థం చేయించేటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి వివరణ, ఒక సైద్ధాంతమైనటువంటి ఆలోచన. అంటే గాడ్స్ అడ్రస్ ప్రాపర్లీ రిటన్,
systematically written, systematically explained who God is in his own attributes. That is what the right doctrine means. That is what the Bible speaks about God. That is what God's mind is nothing but the Bible, the God's mind, God's heart, God's own heart. The spoken word spoke about God himself. దేవుడే తన గురించి తాను చెప్పినటువంటి విషయాలు, తన అడ్రస్ తాను ఇచ్చినటువంటి విషయం, తన గురించినటువంటి ఆయన యొక్క గుణ లక్షణాలను గురించినటువంటి వివరణ ఆయనే ఇచ్చాడు. కాబట్టి దానిని ఆయన ఏ ఉద్దేశంలో, ఏ ఆలోచనతో ఏవి చెప్పాలనుకున్నారో అదే విధానంలో మనము అర్థం చేసుకుంటే దేవునిని సరిగ్గా అర్థం చేసుకుంటున్నాము అని అర్థం. ఒకవేళ అలా కాకుండా ఇంకొక రకంగా అర్థం చేసుకుంటే మనం ఎవరిని అర్థం చేసుకుంటున్నట్లు? దేవునిని పొరపాటుగా అర్థం చేసుకుంటున్నట్లే. ఎప్పుడైతే దేవుణ్ణి పొరపాటుగా మనం అర్థం చేసుకుంటామో దేవుని పట్ల మన విశ్వాసంలో పొరపాట్లు జరుగుతాయి. If our understanding is not right, our belief goes wrong. అందుకనే రైట్ డాక్ట్రిన్, ద సౌండ్ డాక్ట్రిన్ యొక్క అవసరత ఈ యొక్క విశ్వాస జీవితంలో ఎంత అంటే, ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ గాడ్ properly, you need to know the sound doctrine. You need to understand God in a right way. అప్పుడు నీకు ఆయన అడ్రస్ క్లియర్గా తెలుస్తుంది. నువ్వు ఎక్కడైనా మిస్ అయితే, నువ్వు ఉత్తరం రాస్తే, ఒక చోటకి ఎక్కడికైనా ఉత్తరం మీరు రాశారనుకోండి, చెన్నై అని రాసేసి ఒక పేరు రాసేసి రావు గారు చెన్నై అని రాసేస్తే వెళ్ళిపోతుందా? వెళ్ళదే. క్లియర్ అడ్రస్ కావాలిగా. ఆయన ఏ పేటలో ఉంటారో, ఏ లేన్లో ఉంటారో, ఏ రోడ్లో ఉంటారో, ఆయన హౌస్ నెంబర్ ఎంతో, ఎంత క్లారిటీ కావాలిగా ప్రాపర్గా మనం రాసినటువంటి ఉత్తరం పోవాలంటే. కాబట్టి నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే దేవుడు మనకు అర్థం కావాల్సిన అవసరం లేదా? దేవుని యొక్క గుణలక్షణాలలో హూ గాడ్ ఈజ్ అనేటువంటి దేవుని యొక్క మౌలిక లక్షణాలు నీకు నాకు అర్థం కావాల్సిన అవసరం లేదా? అలా అర్థం కావాలంటే సౌండ్ డాక్ట్రిన్ యొక్క అవసరత ఎంతైనా ఉంది. సౌండ్ డాక్ట్రిన్ ఈజ్ రిక్వైర్డ్. సరిపోతుందా? సౌండ్ డాక్ట్రిన్ నాకు తెలుసండి, ఐ నో, అంత మాత్రమే సరిపోదు. సౌండ్ డాక్ట్రిన్ నీకు తెలిసిన తర్వాత నీ జీవితం ఆ సౌండ్ డాక్ట్రిన్కి అనుగుణంగా ఉండాలి. ఈ రోజున అనేక మందికి సౌండ్ డాక్ట్రిన్ మేబీ తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళ జీవితంలో ఆ డాక్ట్రిన్ని అనుసరించినటువంటి, లేదంటే ఆ డాక్ట్రిన్ని ఎవరినైతే చూపిస్తూ ఉందో ఆ దేవుని యొక్క ఛాయలు వారి యొక్క జీవితంలో గనక లేకపోతే నీకు ఎన్ని తెలిసి ఉపయోగం ఏమిటి? కాబట్టి సత్యాన్ని అనుసరించి నడవటం అంటే నాట్ ఓన్లీ లిమిటింగ్ దట్ యు నో ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్, బట్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఓన్ లైఫ్, that you are walking in the truth, that you are walking in the light of the sound doctrine, and your life is reflecting God's nature in you. నీ జీవితంలో దేవుని యొక్క గుణలక్షణం నిన్ను చూసిన వారు నీలో దేవుణ్ణి చూసేటట్టుగా ఉండాలి. నీతో మాట్లాడుతూ ఉంటే, ఓ దేవుని కలిగినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాను అనేటువంటి అనుభవంలోనికి వాళ్ళు రావాలి. అప్పుడే మనం చెప్పగలుగుతాం, దిస్ మ్యాన్ ఈజ్ ఫాలోయింగ్ ట్రూత్. సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు ఈయన. నీవు విశ్వాసివైతే విశ్వాసికి తగ్గట్టుగా నీ జీవితం ఉండాలి. నీవు రక్షింపబడినటువంటి వ్యక్తివైతే పరలోకపు వారసునిగా
గుణ లక్షణాలు నీ జీవితంలో కనిపించాలా. అంటే పరసంబంధమైనటువంటి వ్యక్తివిగా నీ జీవితం ప్రతిబింబించాలా. దట్ ఈస్ వాట్ వాకింగ్ ఇన్ ట్రూత్, లివింగ్ రైచియస్ లైఫ్, లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సత్యాన్ని అనుసరించేటువంటి వ్యక్తి, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. ఎవరు చెప్పారు ఇది? ద బ్రదర్స్. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళంటే చంకకి సంచి తగిలించుకుని ఆయా ప్రాంతాలు వెళ్ళి స్వార్థను బోధించేటువంటి పరిచారకులు వీళ్ళు. ఆ రోజుల్లో వాక్యాన్ని ప్రకటించడానికి వారి జీవితాలని పణంగా పెట్టుకొని వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క స్వార్థ పరిచర్య, ఆ ప్రయాణం కొనసాగుతూ ఉండేది. వాళ్ళ దగ్గర ఏముండవు. అటువంటి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గాయ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని వాళ్ళు గమనించారు. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఇచ్చినటువంటి టెస్ట్ మనీనే ఇక్కడ, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి, నీ ప్రవర్తనను గూర్చి సాక్ష్యం ఇచ్చారంట వాళ్ళు. సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహు సంతోషించుతుంది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వింటు కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు, ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను వారి పెద్ద నీకు తెలిసిన వాళ్ళు కాదే, వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు, మీ ఊరు వాళ్ళు కాదే. సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేశావు. ఇది సత్యాన్ని అనుసరించి నడవటం, ప్రాక్టికల్ లివింగ్. ఈయన ఏం చేశాడంటే పరదేశులైనటువంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేశాడంటే, సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేశాడట. అంటే విశ్వాసి ఏ విధంగా ప్రవర్తించాలో అలాగ ప్రవర్తించాడట. క్రీస్తును అనుసరించేటువంటి వ్యక్తి ఎలాగ ఉండాలో అదే మాదిరి ఈయనలో కనిపించిందట. క్రీస్తును కలిగినటువంటి వ్యక్తి ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో అలాగ స్పందించాడట. ప్రాక్టికల్లీ ఈయనకి ఎవరో తెలియదు వాళ్ళు, కానీ సువార్త పని నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళకి ఈయన చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేశాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విశ్వాసికి తగినట్లుగా జీవించటం, అది కదా మనం ఇందాక అనుకున్నది. వాట్ ఎవర్ దట్ యు ఆర్ బిలీవింగ్, నీ బిలీఫ్ అనేటువంటిది నీ బిహేవియర్లో ఉండాలి. అందుకనే రైట్ డాక్ట్రిన్, సౌండ్ డాక్ట్రిన్ నిన్ను నీ యొక్క సౌండ్ బిలీఫ్ని తీసుకుని వస్తుంది నీలోనికి. దట్ బిలీఫ్ ఆన్ గాడ్ నీకేం తీసుకొస్తుంది అంటే రైట్ బిహేవియర్ని తీసుకొస్తుంది. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బిహేవియర్. సో నువ్వు రైట్ డాక్ట్రిన్లో నీవు ఉన్నప్పుడు నీ బిలీఫ్ కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే నీ బిలీఫ్ కరెక్ట్గా ఉందో నీ బిహేవియర్ కరెక్ట్గా ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏవైనా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయంటే ఐ థింక్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్. సంథింగ్ ఈజ్ నాట్ రైట్. విశ్వాసికి తగినట్లుగా నీవు వాళ్ళకి చేయుచున్నావు, తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చారు. సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. ఎంత ఆనందం కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుంది. మీరు ఎవరికైనా ఓ మంచి సలహా ఇచ్చారనుకోండి, మీరిచ్చినటువంటి సలహా ద్వారా
ఆ వ్యక్తికి ఓ అద్భుతమైనటువంటి మేలు కలిగింది. ఆ సలహాని పాటించడం ద్వారా తను గొప్పవాడయ్యాడు అనుకోండి. ఆ వ్యక్తి గొప్పవాడైన తర్వాత నిలబడి, ఇదిగో ఈ బ్రదర్ ఆ రోజు నాకు ఇది చేయమని చెప్పారు. అప్పటికి నాకేం తెలీదు. ఆయనిచ్చిన సలహాని నేను పాటించాను. అది నా జీవితానికి ఎంతో ఉపయోగకరమైంది అని చెబుతా ఉంటే నీ హృదయం ఎంతో పొంగుతది. మరి చిన్న మేలు చేసినటువంటి వ్యక్తి తాను పొందినటువంటి మేలుకు కృతజ్ఞతగా నీకు థాంక్స్ చెబితేనే నీ హృదయం అంత ఉప్పొంగితే ఈ లోకంలో, నీవు చెప్పినటువంటి మాట ద్వారా వారి జీవితంలో మేలు కలిగితే, వారి కనులు తెరవబడితే, పాపపు సంకెళ్ళు వీడిపోతే, నీ నీవు చెప్పినటువంటి నీ టెస్టిమనీనో, లేకపోతే నీవు చెప్పినటువంటి వాక్యమునో, లేకపోతే నువ్వు పాడినటువంటి పాటనో, లేదా నీ చేతిలో ఏముందో, నీ పరిచర్య ఏదైతే ఉందో, ఆ పరిచర్య ద్వారా ఎవరి జీవితమైనా పాజిటివ్‌గా ఇంపాక్ట్ అయ్యి, వాళ్ళు లేచి క్రీస్తును అనుసరించి నడుస్తూ ఉంటే, ఎంత ఆనందంగా, ఎంత గొప్పగా, ఎంత సంతోషంగా ఉంటదండి. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. ఇంకొకటి సాధారణంగా ఈ సేవకుల్లో ఉండినటువంటి గొప్ప లక్షణం ఇక్కడేమిటంటే, వాళ్ళు పొందిన తరువాత, ఆ పొందిన దానిని వాళ్ళు విట్నెస్ చేసిన దానిని వాళ్ళు ఎళ్లి టెస్టిమనీని షేర్ చేసుకున్నారట. వాళ్ళు ఏం గమనించారో ఆ రిపోర్ట్ ఇచ్చారట. వారు మెచ్చుకున్నారట. గాయ గురించి ఎంతో గొప్పగా చెప్పారట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎదుటి వారి గురించి వారిలో ఉన్న గొప్పతనం నీకు కనిపించినప్పుడు దానిని మంచిగా చెప్పగలుగుతున్నావా? ఇఫ్ దే డిజర్వ్ a pat on their back, వాళ్ళు మంచి చేసినప్పుడు, వారి ద్వారా నీవు ఫలాన్ని అనుభవించిన తర్వాత, వారికి ఇవ్వవలసినటువంటి అప్రిసియేషన్ ఇవ్వగలుగుతున్నావా? That gives them a lot of boost, brothers and sisters. రైట్. వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక, ఆయన నామం నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఇక్కడ ఒక గొప్ప లక్షణం కనిపిస్తుందండి. ఏమిటంటే, వచ్చినటువంటి సేవకులు గురించినటువంటి లక్షణం. వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక, ఆయన నామం నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా. ఇక్కడ దేవునికి తగినట్లుగా చెయ్యి అంటున్నాడు. అంటే నువ్వు చూసేది మనుషుల్నే, కానీ నువ్వు చేసేటప్పుడు ఎవరికి చేస్తున్నావు? దేవునికి తగినట్లుగా నీవు వీళ్ళకి చేయాలి. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది ఇది చదివినప్పుడల్లా. ఏమిటి అంటే, నేను వస్త్రహీనుడినై ఉన్నాను. ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చారు. నేను దాహంగా ఉన్నప్పుడు మీరు త్రాగడానికి నీళ్ళిచ్చారు. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు. ప్రభువా! మేమెప్పుడు పెట్టాం నాయన? ఇదిగో వీళ్ళల్లో అల్పులైనటువంటి వీళ్ళకి మీరు చేసింది నాకు చేసినట్టే అని ప్రభువు చెప్పినటువంటి విషయం జ్ఞాపకం రావటం లేదు. ఈ సేవకులకు ఆయన చేసినటువంటి ఆతిథ్యం, ఆయన హృదయం తెరవబడింది. గాయి యొక్క హృదయం తెరవబడింది. ఆయన హృదయం తెరవబడటం మాత్రమే కాదు, ఆయన గృహం కూడా తెరవబడింది. ఆయన గృహం మాత్రం తెరవబడటం కాదు, ఆయన ఫినాన్సెస్ కూడా తెరవబడ్డాయి. ఆయన ఏదైతే చేయగలడో నిస్వార్థంగా ఆయన చేయగలిగినదంతా మేలు చేశాడట.
ఆయన హృదయపు తలుపులు తెరుచుకున్నాయి. ఎప్పుడైతే ప్రభువు గురించినటువంటి ఆ ప్రేమ తన హృదయాన్ని తాకిందో, తన జీవితంలో అన్నీ ఓపెన్ అయిపోయాయి. ఓపెన్ హోమ్ అయిపోయాడాయన. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరికి చేస్తున్నాడంటే ముక్కు మొఖం తెలియనటువంటి వాళ్ళకి చేస్తా ఉన్నాడు. అయితే వాళ్ళలో ఉండినటువంటి ఒక లక్షణం మనకు కనిపిస్తా ఉంది. ఎటువంటి వారట వీళ్ళు? అన్యజనుల వలన ఏమియు పుచ్చుకొనక అని గ్రంథకర్త ప్రత్యేకించి రాశారు. అలా ప్రత్యేకించి రాశారు అంటే దాని గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు సేవకుల యొక్క లక్షణం అన్యజనుల వలన ఏమి పుచ్చుకొననటువంటి సేవకులు ఆ రోజుల్లో ఉన్నారన్నమాట. అంటే ఏమిటి? కొంచెం హిస్టారికల్‌గా స్టడీ చేస్తే ఎందుకు ఈ మాట వీళ్ళు చెప్పారు? ఎందుకు ఈ మాట ఇక్కడ రాయబడింది అని ఆలోచించినప్పుడు, ఆ ప్రారంభ క్రైస్తవ్యంలో లేదంటే ఆ రోజుల్లో రకరకాల రిలీజియన్స్ ఉండినప్పుడు, ఈ విధంగా పరిచర్య ఆ మతాన్ని లేదంటే ఆ మార్గాన్ని వ్యాపింపజేసేటానికి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి సహాయకరంగా ఉండడానికి ఒక పబ్లిక్ డొమైన్‌లో లేదంటే జనరల్ పబ్లిక్‌లో నుంచి ఈ కానుకలు తీయడం, లేదంటే వాళ్ళ సహాయాన్ని వారు సహాయం చేయటం జనరల్ పబ్లిక్ నుంచి. అంటే జనరల్ పబ్లిక్‌లో అందరూ ఉంటారు. అన్ని మతాలు లేదంటే అన్ని మార్గాలు, అన్ని ఆలోచన దృక్పథాలు కలిగినటువంటి వాళ్ళందరూ ఉంటారు. అటువంటి వాళ్ళు వచ్చి సహాయం చేస్తే, ఆ డబ్బంతా తీసుకెళ్ళి వెళ్ళి అప్పట్లో ఉండినటువంటి వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైతే ఆ మతానికి ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయా షాప్స్‌కి వెళ్ళినప్పుడు ఎవరో ఒక ట్రస్ట్ గురించో, మరొక చోట గురించో, మరొక చోట చిన్న డిబ్బీ ఏదో పెట్టుంటారు. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ సమ్‌టైమ్స్ వి పుట్ మనీ ఆన్ థాట్. అట్లాగా జనరల్ పబ్లిక్‌లో నుంచి కొంత పైకాన్ని వీళ్ళు సమకూర్చి ఆయా ఆహ్, మతాలకు లేదంటే ఆయా స ఆహ్, 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 ఆయా మార్గాలు వ్యాపింపజేసేటువంటి వ్యక్తులకు సహాయం చేసేవాళ్ళు. అలాగే ఈ క్రైస్తవ్యంలో కూడా, ఈ పరిచారకుల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండేది. కానీ వీళ్ళు దే ఆర్ డిఫరెంట్. ఎందుకు? దే డోంట్ టేక్ ఎనీథింగ్. వాళ్ళు అన్యజనుల వలన, అంటే క్రీస్తుతో సంబంధించనటువంటి వారు ఎవరైనా ఏదైనా ఇస్తే దానిని వీళ్ళు పుచ్చుకొనరు. దే డోంట్ డిపెండ్ అపాన్ దెమ్ అని అన్నప్పుడు దే డెడికేటెడ్ దెమ్‌సెల్ఫ్. ఆ విధంగా వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నారు. ఆ విధమైనటువంటి సిస్టమాటిక్ ఫ్రేమ్ వాళ్ళు పెట్టుకున్నారు. ఆ ఫ్రేమ్ వర్క్‌లోనే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ డియర్ బ్రదర్, మై ఫ్రెండ్. ఎందుకో తెలుసా? ఎందుకంటే అన్యజనుల వలన వీళ్ళేం పుచ్చుకోరు వీళ్ళు. అటువంటి వారి పట్ల నీవు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా చేయాలట? అన్యజనుల వలన ఏమియు తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి చేసినట్టు నువ్వు వెలగజేయాలి. దేవునికి చేసినట్టు వీళ్ళకి చేసి నీవు వారిని సాగనంపిన ఎడల అది నీకు యుక్తముగా ఉంటుంది. వావ్! ఇది గాయి జీవితంలో ఆయన చేసినటువంటి, ఆయన కలిగినటువంటి కొన్ని క్యారెక్టర్స్ మనం చూస్తా ఉన్నాం. ఏమిటి అంటే, ఆయన సత్యాన్ని అనుసరించి నడిచేటువంటి వ్యక్తిగాను, ఆయన ఎప్పుడైతే సత్యాన్ని అనుసరించి నడిచాడో, ఆయన ఫినాన్సెస్ కూడా దేవుని యొక్క పరిచర్య కొరకు ఓపెన్ చేసినటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు. నాట్ ఓన్లీ ఆయన పరిచర్య, ఆయన ఫినాన్సెస్‌కి ఆయన వరకే పరిమితం గాల. ఆయన ఆయన కుటుంబమే ఓపెన్ అయిపోయింది. ఆ కుటుంబంలోనికి ఎవరైనా ఆతిథ్యం కొరకు రావడానికి ఆయనే వచ్చి, "అయ్యా రండి." ఎవరిని? ఎవరిని పడితే వారిని కాదు. ఎందుకంటే
ఆయన చేర్చుకున్నటువంటి వాళ్ళలో ఆ లక్షణం మనకు కనిపిస్తూ ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే, అన్యజనుల వలన వీడేం పుచ్చుకునేటువంటి వాళ్ళు కాదు. ఎంతమంది సేవకులు ఈ రోజున అన్యజనుల వలన మేము ఏమీ పుచ్చుకొనం అని ఫ్రేమ్వర్క్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు? కనిపిస్తారా మనకి? డబ్బు వస్తే చాలు. అది ప్రారంభ క్రైస్తవ్యంలో ఉండినటువంటి పరిచారకులలో, సేవకులలో ఉండినటువంటి లక్షణంగా ఈ భక్తుడు ప్రత్యేకించి రాశారు. ప్రత్యేకించి రాశారు. కాబట్టి వాళ్ళకి దేవునికి తగినట్టుగా సాగనంపు. మనము సత్యమునకు సహాయకులమగునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులము. బద్దులము. వావ్! బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బద్దులమాట. అటువంటి వారికి సహాయం. అందుకనే పరిచర్యకు కొంతమంది ఈ విధమైనటువంటిది మనసులో కలిగి ఉంటారు. నాకు తెలీదండి. వాళ్ళు ఏం చేసుకుంటారో నాకు తెలీదండి. నేను దేవునికి ఇవ్వాలనుకున్నాను. నేను ఇచ్చేస్తాను అని చాలామంది చెప్తా ఉంటారు. వాళ్ళు ఏం చేసుకుంటే దేవుడికి సమాధానం చెప్పుకుంటారు. వాళ్ళు నాకెందుకు? నో. నీవు చేసేటువంటి పని దేవుడు నీకు విచక్షణ ఇచ్చారు కాబట్టి, దేవుడు నిన్ను రేషనల్ బీయింగ్‌గా తయారు చేశారు కాబట్టి, దేవుడు నీకు టూల్స్ ఇచ్చారు కాబట్టి, ఈ రోజున నీకు అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, అన్నింటినీ వాడుకొని నీవు సరిగా రైట్ పర్సన్‌కి చేస్తున్నావా లేదా అని ఆలోచించటం కూడా, నిర్ణయం తీసుకోవటం కూడా నీ బాధ్యత. నీ బాధ్యత. సో, ఎవరిని మనం గృహంలోనికి చేర్చుకుంటున్నాం? ఎవరికి మనం ఆతిథ్యం ఇస్తున్నాం? అనేటువంటి విషయం కూడా నీవు నేను ఆలోచించాలి. ఎందుకంటే తప్పుడు బోధకులను కనీసం చేర్చుకొనవద్దు. దుర్బోధకులను, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా బోధించేటువంటి వాళ్ళని దగ్గరికి మీరు తీసుకొనవద్దు అని చెప్పినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ క్యాన్ యూ అండ్ హౌ క్యాన్ ఐ నో? ఎలాగా? నాకెలా తెలుస్తుంది? నేను ఇటువంటి వ్యక్తికి నేను ఆతిథ్యం ఇవ్వవచ్చా? ఇవ్వకపోవచ్చా? అని ఎలా? హౌ కెన్ ఐ డిసైడ్? అన్లెస్ యు నో ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్, హౌ విల్ యు నో? If I don't know the right word of God, how will I know? కాబట్టి it is my primary responsibility is to know the right doctrine, right word of God. నాకు తెలియాలి దేవుని యొక్క వాక్యం. అప్పుడు వాళ్ళు చెప్పేటువంటిది కరెక్టా కాదా, లేదంటే రైట్ సౌండ్ డాక్టరీన్కి సంబంధించినటువంటి వ్యక్తులా కాదా అనేది నేను ఆలోచించుకోగలుగుతాను. ఒకవేళ నాకు చదువు సంధ్యలు లేవండి, నాకు తెలియదు, హౌ కెన్ ఐ నో? యూ టేక్ సంబడీస్ హెల్ప్ హూ నోస్ ఇట్ బెటర్ దెన్ యూ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నేనేదో దేవుడికి నేను చేసేసాను, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి నేను దేవుడికి చేసేసాను అంటే, ఏ అడ్రస్ పడితే అడ్రస్ రాసేసి ఉత్తరం పోస్ట్ చేస్తే నువ్వు అనుకున్నటువంటి అడ్రస్కి ఎట్లా వెళ్తుంది? Right? So this is something that we have to understand that it is our responsibility. ఇది తెరవబడినటువంటి హృదయం. పరిచర్య కొరకు ఆ హృదయం ఏం చేస్తుందంటే పరిచర్య కొరకు తనను తానే సమర్పించేసుకుంటుంది. తన కుటుంబం, తన జీవితం, తనకు కలిగినది ఏదైనా సరే దేవుని కొరకు వెచ్చించడానికి వెనుదీయదు. అయితే ఆన్ ద కాంట్రాస్ట్ మనకి ఇంకొక క్యారెక్టర్ కనిపిస్తూ ఉంది. జస్ట్ ఫ్యూ వర్డ్స్. 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న
దియోత్రేఫే మమ్మను అంగీకరించట్లేదు. ఇంకొక క్యారెక్టర్ కనిపిస్తూ ఉంది. దియోత్రేఫే అంగీకరించినటువంటి మనస్తత్వం కలిగిన వాడుగాను, ప్రధానత్వాన్ని కోరుకుంటున్నటువంటి వాడుగాను, అతను ఒక లీడర్గా, ఒక హౌస్ చర్చ్కి లీడర్గా ఉన్నట్లుగా మనకి ఇక్కడ అనిపిస్తా ఉంది. అతను ఏం చేస్తా ఉన్నాడు? అపోస్తలత్వాన్ని అంగీకరించడం లేదు, అపోస్తలుల బోధన అంగీకరించడం లేదు, అపోస్తలను ఏమీ కానట్టుగా సహోదరులను చేర్చుకోవటం లేదు. ఒకవేళ తాను చేర్చుకోకపోవటమే కాకుండా ఎవరైనా చేర్చుకుంటే అటువంటి వారిని ఈయన సంఘంలో నుంచి వెలివేస్తున్నాడట, చర్చి నుంచి బయటికి దోసేస్తున్నాడట. ప్రధానత్వము కోరుకుంటున్నటువంటి వాడట. ఇక్కడ ప్రధానత్వాన్ని కోరుకోవటం తప్ప అనేటువంటి ప్రశ్న ఒకటి నాకు వస్తూ ఉంది. ప్రధానత్వాన్ని కోరుకోవటం తప్ప? ఎందుకంటే ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అని మొదటి తిమోతి 3వ అధ్యాయము మొదటి వచనంలో చెప్పబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. పెద్దగా ఉండాలని, ప్రధానత్వం కావాలని కోరుకోవటం తప్పేం కాదు. కానీ దానికోసం అడ్డదారులు తొక్కటం తప్పు. నేను దేవుని కొరకు ఈ విధంగా పరిచర్య చేయాలని ఆశపడటం తప్పు కాదు. నీవు అనుకున్నది సాధించడానికి అడ్డదారులు తొక్కటం తప్పు. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు, లీడర్షిప్ని కావాలనుకుంటున్నాడు. తనకు ఉండినటువంటి ఆ పవర్ ఏదైతే ఉందో, ఆ లీడర్షిప్ ఏదైతే ఉందో, దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నాడు. తనను బట్టి గర్వంతో ఉన్నాడు. అపోస్తులత్వాన్ని కూడా అంగీకరించినటువంటి, అపోస్తుల యొక్క మాటను కూడా పెడచెవిని పెడుతున్నటువంటి ఈ వ్యక్తి వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదరుచు, అంతేకాకుండా ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా కల్పించి, అది చాలదన్నట్టు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఇది అతను చేస్తాడు. ఆన్ ద అదర్ సైడ్ గాయు, ఈ గాయస్ ఏం చేస్తున్నాడు అంటే రైట్ వర్డ్ ఆఫ్ గాడ్, సౌండ్ డాక్ట్రిన్ కలిగినటువంటి వ్యక్తులను, తాను సౌండ్ డాక్ట్రిన్లో ఉంటూ సౌండ్ డాక్ట్రినల్ లైఫ్ని తన జీవితంలో కలిగి ఉంటూ, ఈ విధంగా ఎవరైనా వచ్చినప్పుడు వారితో పరిచయం ఉండినా పరిచయం లేకపోయినా వారు సత్యాన్ని అనుసరించి నడిచేటువంటి వ్యక్తులైనప్పుడు వారిని సహోదరులకు తగ్గట్టుగా ఆయన చేర్చుకొని విశ్వాసికి తగినట్లుగా వాళ్ళకి పరిచర్య చేస్తూ దేవునికి తగినట్లుగా వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రాక్టికల్లీ, థియరటికల్ కాదు. వాళ్ళు ఆయన చేసిన దానిని కళ్ళతో చూసి వెళ్ళి చెప్పారు యోహాన్ గారికి. అప్పుడు రాస్తున్నటువంటి ఉత్తరం ఇది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడేమో లీడర్ కనపడతా ఉన్నాడు. ఈ లీడర్ యొక్క హృదయం మూసుకుపోయినటువంటి, తలుపులు మూసుకున్నటువంటి హృదయం ఇది. గర్వంతో నిండిపోయినటువంటి హృదయం ఇది. అది గాయస్ యొక్క హృదయం తెరవబడినటువంటి, కడగబడినటువంటి, అనేక మంది కొరకు తెరవబడినటువంటి, చేర్చుకునేటువంటి హృదయం అది. ఇక్కడ గర్వంతో మూసుకుపోయి, అది మూసుకుపోయిందంటే కళ్ళు కూడా మూసుకుపోయినట్టే. అందుచేత అపోస్తుల యొక్క మాటను కూడా పెడచెవిని పెట్టి వారిని లెక్క చేయకుండా వారి మీద అబద్ధపు సాక్ష్యాలను లేదా లేని మాటలను చెబుతూ నోటికి వచ్చినట్లుగా వాళ్ళని తక్కువగా మాట్లాడుతూ వదరుబోతులాగా ప్రవర్తిస్తూ
ఉండినటువంటి ఈ గర్వాంధుడైనటువంటి ప్రధానత్వాన్ని కోరుకునేటువంటి దియోత్రెఫే తలుపులు మూసుకున్నటువంటి హృదయాన్ని కలిగినవాడు. బోత్ ఆర్ ఇన్ ద చర్చ్. బోత్ ఆర్ ఇన్ ద చర్చ్. ఈ రోజున సంఘంలోనే ఉన్నారు ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి మనుషులు. నీవు నేను ఏ స్వభావాన్ని కలిగిన వారము అని ఈరోజు ఆలోచించుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ గాయు యొక్క తెరవబడినటువంటి హృదయము, ఓపెన్ హోమ్, ప్రాక్టికల్గా ఆతిథ్యం ఇచ్చేటువంటి హృదయం. చూడండి, ఎవరైనా వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో అయ్యో మన ఇంటికి వస్తే మనకు బోళంత ఖర్చే అని ఆలోచిస్తాం, విశ్వాసులు కూడా. కానీ ఈ గాయి అలా కాదు. తనకున్న దానిలోనే ప్రేమతో సత్యాన్ని అనుసరించే ప్రాక్టికల్ లైఫ్ని ఆయన కలిగి ఉన్నాడు. ద అదర్ సైడ్, he's not allowing anyone to do it. ఎవరైనా సరే చేస్తాను అంటే అటువంటి వారిని సంఘంలో విభేదాలను సృష్టించి వారిని అన్యాయంగా బయటికి తోసేస్తున్నటువంటి ఒక నాయకుడు కనబడతా ఉన్నాడు. బోత్ ఆర్ దేర్ ఇన్ ద చర్చ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఆల్ ఇన్ ద చర్చ్. ఎటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం? తెరవబడినటువంటి హృదయం, తలుపులు తెరవబడినటువంటి హృదయం మనం కలిగి ఉన్నామా? లేదంటే గర్వంతో మూసుకుపోయినటువంటి హృదయాన్ని కలిగి ఉన్న వారిలలో మనం ఉన్నామా? తన మాటే నెగ్గాలి, తను చెప్పిందే చేయాలి అనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడేమో ప్రియులైనటువంటి వారిని చేర్చుకొని దేవునికి తగినట్లుగా వాళ్ళకి సమకూర్చి చేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విచ్ సైడ్ ఆర్ యూ? ఎటువైపు నీవు ఉన్నావు అని ఈరోజు మనం ఆలోచించాలి. నా ఉద్దేశం, ఎవరిని పడితే వాళ్ళకి ఇచ్చేయాలి, ఎవరిని పడితే వాళ్ళని తెచ్చి మనం పెట్టుకోవాలని కాదు నా ఉద్దేశం. రైట్ సౌండ్ డాక్ట్రిన్, సత్యాన్ని బోధించేవారు, సత్యాన్ని అనుసరించి నడిచేటువంటి వారి పట్ల వారి యొక్క సంఘంలో వారి ఫినాన్సెస్ని వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళ సోర్సెస్ ఏంటి అని కూడా మనం తెలుసుకుని అటువంటి వారి పట్ల నిబద్ధతను మనం కలిగి ఉండాలి, బాధ్యతను కలిగి ఉండాలి. అటువంటి వారికి సపోర్ట్ చేయాలి. సపోర్టింగ్ దెమ్ ఈజ్ నథింగ్ బట్ సపోర్టింగ్ ద మినిస్ట్రీ, సపోర్టింగ్ గాస్పెల్. ఆయన ఎవరో చెబుతున్నట్టుగా ఈ సువార్తను నువ్వు వ్యాపింప చేయలేకపోవచ్చు, కానీ ఒక ప్రోగ్రామ్ నువ్వు స్పాన్సర్ చేస్తే నువ్వు సువార్తను వ్యాపింప చేసేనట్టే, అంటే 30,000 రూపాయలు పంపిస్తున్నామే. అది కాదు. సత్యాన్ని అనుసరించి నడిచేటువంటి సౌండ్ డాక్ట్రిన్ కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి ప్రపంచం అంతా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఈ రోజున మన మధ్యలోనే ఉంటారు. అటువంటి వారితో చేయి కలిపి ఈ యొక్క సౌవార్తీకరణ ఉద్యమంలో నీవు నేను పాలుపంపులు పొందాలి. అందరం కలిసి పరిచర్య చేయాలి. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి టాలెంట్స్ వేరుగా ఉండొచ్చు, అయితే నీవు దేనిలో నమ్మకంగా ఉంటావో, అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఒక మాట, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీవు ఏ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైనటువంటి వాటి మీద నేను అధికారిగా చేస్తాను.
నీకు ఇచ్చినటువంటి పనిలో నీవు నమ్మకంగా ఉన్నావా? వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, వాట్ ఎవర్ గాడ్ దట్ గేవ్ యూ, అది చిన్నదా పెద్దదా ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ ఇట్? ఆ చిన్న దానిలో నీవు నమ్మకంగా ఉన్నావు? శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నావు? దేవునికి తగినట్లుగా పనిచేస్తున్నావా? విశ్వాసికి తగినట్లుగా జీవిస్తున్నావా? విశ్వాసి వలె మాట్లాడుతూ ఉన్నావా? విశ్వాసి వలె ప్రవర్తిస్తూ ఉన్నావా? దేవుని బిడ్డలాగా నిన్ను నీవు ప్రజెంట్ చేసుకుంటున్నావా? నిన్ను కనపరుచుకుంటున్నావా? అటువంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉన్నావా? అటువంటి ఆతిథ్యాన్ని నీవు ఇవ్వడానికి మనసు కలిగి ఉన్నావా? అప్పుడు ప్రభు ఈ చిన్న దానిలో నీవు నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైనటువంటి వాటి మీద అధికారిగా నేను చేస్తాను. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కలిగింది చిన్నదే కావచ్చు, అది చిన్న పాట పాడే విషయమే కావచ్చు, ఆహారం వడ్డించే విషయమే కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి, ఏదైనా ఆ చిన్న దానిలో నమ్మకంగా ఉందాం. దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుదాం. మన జీవితం ఓపెన్ హోమ్ లాగా ఉండి అనేక మందికి సత్యవాక్యాన్ని బోధించేటువంటి వారికి మనము సహకారులుగా ఉందాం. మే గాడ్ బ్లెస్ యూ.